నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ప్రపంచం ఒక యుద్ధం చేస్తోంది. కంటికి కనిపించిన శత్రువుపై కలిసికట్టుగా సమరం చేస్తోంది. భూగోళం మొత్తం తాళమేసుకుని సూక్ష్మజీవిపై వారు కొనసాగిస్తోంది. ఒకవైపు కరోనా వేలాది మంది ప్రాణాలను తోడేస్తోంది. ఇంకా లక్షలాది మందిని తినేసేందుకు బాడీలో తిష్ట వేసుకుని కూర్చుంది. దేశాధినేతలను కూడా మృత్యువు ముఖం వరకు తీసుకెళుతూ ఆటాడుకుంటోంది. ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. ప్రపంచాన్ని ఎన్నడూ లేని నిశ్శబ్దం ఆవరించింది. భయం వెంటాడుతోంది. రోడ్లు, బీచ్లు, పార్టీలు, హోటళ్లు, ఉద్యోగాలు, బిజీ లైఫ్ అంటూ ఉరుకులు పరుగులు తీసిన జనమంతా ఇంటి లోపలే తాళాలు వేసుకుని బతికుంటే బలిసాకు తిని బతకొచ్చని బిక్కుబిక్కుమంటున్నారు. ఇష్టమో కష్టమో అందరూ లాక్డౌన్ కారణంగా ఇంట్లోనే బందీ అయ్యారు. సమస్తం మూతపడ్డంతో సామాన్యుల జీవితాలే కాదు, దేశాల ఆర్థిక వ్యవస్థలు తలకిందులవుతున్నాయి. మహా ఆర్థిక మాంద్యం తప్పదన్న ప్రమాద సంకేతాలు వినిపిస్తున్నాయి. ఎప్పుడూ లేనట్టుగా ఇంతకాలం ఇంట్లోనే ఉండాల్సి రావడంతో ఇంట్లో భార్యాభర్తల నడుమ యుద్ధం జరుగుతోంది. భార్యా పిల్లలపై హింస పెరుగుతోందని నివేదికలు వస్తున్నాయి. ఒకవైపు బయటకు వెళ్తే కరోనా తినేస్తోంది, ఇంట్లో ఉంటే మానసిక రోగాలు, మరోవైపు ఫైనాన్షియల్ క్రైసిస్, ఉద్యోగాలు ఊడుతున్నాయని టెన్షన్. మరి ఇలాంటి టైంలో లాక్డౌన్ కంటిన్యూ చేస్తారా లేదంటే ఎత్తేస్తారా? ఇప్పుడు ఇదే టెన్షన్. 130 కోట్ల జనాభాలో ఇదే ఆలోచన. ఇలాంటి సమయంలో బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ పిడుగులాంటి నివేదికను భారత్ ముందుంచింది. ఆ నివేదిక చూస్తే ఒకవైపు కరోనా భయం, మరోవైపు లాక్డౌన్ పరేషాన్. దేశవ్యాప్తంగా లాక్డౌన్ పొడిగింపు ఖాయమా లేదంటే దశల వారీగా అన్లాక్ చేస్తూ పోతారా? బోస్టన్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నివేదికల అంచనాలేంటి? జూన్ 3 దాకా లాక్డౌన్ కొనసాగించాలంటారు. జూన్, సెప్టెంబర్ మధ్య దేశంలో పరిస్థితి ఎలా ఉండబోతోంది? ఒకవైపు కరోనా కాటేస్తూనే ఉంది. అదే టైంలో లాక్డౌన్ కూడా ఆర్థికంగా, మానసికంగా కొత్త సమస్యలు సృష్టిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోనే కరోనా ఎప్పుడు కంట్రోల్ అవుతుంది, లాక్డౌన్ ఎప్పుడు ఎత్తేస్తారని ఆర్థిక వ్యవస్థలే కాదు, సామాన్యులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ బాంబు లాంటి నివేదిక సమర్పించింది. ఇంతకీ ఇండియాలో లాక్డౌన్పై రిపోర్టులో ఏముంది? బీసీజీ బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ అంతర్జాతీయంగా పేరున్న అమెరికా కన్సల్టింగ్ కంపెనీ. ఆంధ్రప్రదేశ్ 3 రాజధానులపై నివేదిక సమర్పించిన కంపెనీల్లో బీసీజీ కూడా ఒకటి. ఇప్పుడు కరోనాతో ప్రపంచమంతా యుద్ధం చేస్తున్న టైంలో నివారణ, లాక్డౌన్లకు సంబంధించి కీలక నివేదిక సమర్పించింది బీసీజీ. ముఖ్యంగా భారతదేశానికి సంబంధించి లాక్డౌన్పై అది సమర్పించిన సవివర రిపోర్ట్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇంతకీ నివేదికలో ఏముంది? ఇండియాలో కరోనా కేసులు జూన్ 3వ వారంలో పతాక స్థాయికి చేరుతాయని అంచనా వేసింది బీసీజీ. జూన్ 3వ వారం నాటికి రోజు 10,000 కంటే ఎక్కువ కొత్త కేసులు నమోదవుతాయని భావిస్తోంది. చైనాలో మాదిరిగా కరోనా కారణంగా 10వ మరణం సంభవించిన రోజున
భారత్ లాక్డౌన్ ప్రకటించిందని, చైనాతో పాటు బెల్జియం, పోలాండ్ వంటి దేశాలు దాదాపు ఇదే స్థితిలో లాక్డౌన్ ప్రకటించాయని చెప్పింది బీసీజీ. లాక్డౌన్ ఎత్తివేసే సమయం గురించి ప్రస్తావిస్తూ ఇందుకోసం చైనాలోని హూబే, వుహాన్ ప్రాంతాల్లో ఏ సమయంలో లాక్డౌన్ ఎత్తివేశారు అన్నదానికి ఆయా దేశాల్లోని ఆరోగ్య వ్యవస్థకు, ప్రభుత్వ సామర్థ్యం, నిర్దిష్ట జనాభాకు అందుబాటులో ఉన్న ఆసుపత్రి పడకల సంఖ్య వంటివి పరిగణనలోకి తీసుకున్నామని వివరించింది బీసీజీ. దీంతో పాటు వైరస్ బారిన పడ్డ వారిని సమర్థంగా ఐసోలేషన్ లో ఉంచగల సామర్థ్యం కూడా ముఖ్యమేనని చెప్పింది. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే భారత్లో జూన్ ఆఖరు నుంచి సెప్టెంబర్ 2వ వారం మధ్యలో లాక్డౌన్ ను ఎత్తివేసేందుకు అవకాశం ఉందన్నది బీసీజీ అంచనా. భారత్లో ప్రజారోగ్య వ్యవస్థ సన్నద్ధతను దృష్టిలో ఉంచుకుంటే లాక్డౌన్ ను కొంచెం ఎక్కువ కాలం కొనసాగించవలసిన అవసరం ఉన్నట్లు బీసీజీ భావించింది. ఈ నివేదిక ఆధారంగానే లాక్డౌన్ పొడిగింపునకు తన మద్దతు ప్రకటించారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఇది బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ అని వీళ్ళు చాలా చేస్తారు. వీళ్ళు చాలా రెప్యుటేషన్ అయినటువంటి సంస్థ కూడా ఇది, అమెరికన్ సంస్థ. వీళ్ళు చెప్పేదాని ప్రకారం ఇండియాలో జూన్ 3 దాకా లాక్డౌన్ కొనసాగించాలంటారు వీళ్ళు. అంటే వాళ్ళకు లెక్క ఉంటుంది పద్ధతి, థీసిస్ ప్రకారం. వీళ్ళు తీసిన దాని ప్రకారం ఏంటంటే ఇండియా యొక్క పరిస్థితి జూన్ 3 వరకు పీక్కి వెళ్ళిపోతుందని. పీక్ వెళ్ళిపోయి ఎంతోమంది చచ్చిపోతారు, చాలా భయంకరమైన పరిస్థితులు ఉంటాయని ఈ బీసీజీ, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ అని చెప్పి, ఇది వరల్డ్ వైడ్ చాలా ఫేమస్, వెరీ ఫేమస్ గ్రూప్. ఇది మొత్తం ప్రపంచానికి చెప్పినారు, ఒక ఇండియాకి కాదు, మన దేశానికి కాదు. ఇది ఈ విధంగా చెప్పినారు. అంటే మనలాంటి దేశానికి ఈ లాక్డౌన్ పాటించడం తప్ప, కాపాడుకోవాలి, ప్రజలను బతికించుకోవాలి అంటే లాక్డౌన్ పాటించడం తప్ప ఇంకోటి లేదు. బోస్టన్ నివేదిక ఆధారంగా చూస్తే లాక్డౌన్ పొడిగింపుకే ప్రధాని నరేంద్ర మోడీ ఆలోచిస్తున్నట్టు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కానీ ఎంతవరకు పొడిగిస్తారు? కేసీఆర్ చెబుతున్నట్టు ఏప్రిల్ 14 తర్వాత వారమా, లేదంటే 2 వారాలా? బోస్టన్ నివేదిక చెబుతున్నట్టు జూన్, జూలై వరకు లాక్డౌన్ పొడిగిస్తారా అన్నది ఉత్కంఠ కలిగిస్తోంది. మన దేశంలో మే నెలలో కరోనా కేసులు మరిన్ని వెలుగు చూస్తాయన్న బోస్టన్ గ్రూపు జూన్, సెప్టెంబర్ మధ్య వరకు లాక్డౌన్ తప్పదని అంచనా వేసింది. మరి కోవిడ్ మరణ మృదంగం మోగిస్తున్న అమెరికా, ఇటలీ, స్పెయిన్, యూకే వంటి దేశాల గురించి ఏం చెప్పింది బోస్టన్ రిపోర్ట్? ఆయా దేశాల్లో లాక్డౌన్ ఎప్పుడు ఎత్తేయొచ్చని అంచనా వేసింది. బోస్టన్ నివేదిక చార్టును బట్టి అమెరికాలో ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో లాక్డౌన్ లేదు. అయితే పాక్షికంగా అక్కడ లాక్డౌన్ స్టార్ట్ చేసింది మాత్రం ఏప్రిల్ 1 నుంచి. మే మొదటి వారంలో అమెరికాలో కరోనా కేసుల సంఖ్య పతాక స్థాయిలో ఉంటుంది అన్నది బీసీజీ లెక్క. దీన్ని బట్టి యుఎస్ లో కొన్ని రాష్ట్రాలు జూన్ 2వ వారం నుంచి జూలై 3వ వారం మధ్యలో లాక్డౌన్ ఎత్తివేసే ఛాన్స్ ఉందని అంచనా వేసింది. అయితే పేషెంట్లకు తగ్గట్టు ఆసుపత్రులు సరిపోవట, కానీ వెంటిలేటర్స్ ను సమకూర్చుకోవడంలో కొంచెం మేలట. కానీ ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కోగల సామర్థ్యం అమెరికాకు ఉందని మార్కులేసింది.
లాడిపోతున్న దేశాల్లో స్పెయిన్ ఒకటి. మార్చి 14న లాక్డౌన్ ప్రకటించగా ప్రస్తుతం కంప్లీట్ గా ఆ దేశం మూతపడింది. ఏప్రిల్ 4వ వారంలో కేసులు పీక్స్ లో ఉండవచ్చన్నది బీసీజీ అంచనా. జూన్ మొదటి వారం నుంచి జూలై 3వ వారంలో స్పెయిన్ లో లాక్డౌన్ కు ఎండ్ కార్డు పడొచ్చట. కానీ కరోనా విజృంభిస్తే ఆసుపత్రుల్లో పడకల సామర్థ్యంపై మీడియం మార్కులు వేసింది బీసీజీ. కానీ రెస్పిరేటరీ సిస్టమ్స్ కొరత స్పెయిన్ ను పట్టి పీడిస్తోందన్నది నివేదిక అంచనా. ఇక ఇటలీ విషయానికొద్దాం. కరోనా విలయ తాండవంతో శవాల దిబ్బగా మారింది ఇటలీ. మార్చి 10న లాక్డౌన్ ను అధికారికంగా ప్రకటించారు. ఏప్రిల్ 3వ వారంలో పతాక స్థాయిలో కరోనా కేసులు బయటపడొచ్చని తెలిపింది. జూన్ 2వ వారం నుంచి జూలై ఫస్ట్ వీక్ మధ్యలో లాక్డౌన్ ఎత్తివేసేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయన్నది అంచనా. ఆసుపత్రులు, వెంటిలేటర్ల సామర్థ్యం, ప్రభుత్వ సన్నద్ధత వంటి విషయాల్లో ఇటలీకి మీడియం స్కోర్ వేసింది బీసీజీ. అమెరికా, యూకే వంటి దేశాల్లో జూన్, జూలై మధ్యలోనే లాక్డౌన్ ఎత్తివేసేందుకు పరిస్థితులు అనుకూలిస్తాయని, కరోనా ప్రభావం తగ్గుతుందని అంచనా వేసింది బీసీజీ. ఇండియాలో మాత్రం జూలై, సెప్టెంబర్ మధ్యలోనే అన్లాక్ కు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయని తెలిపింది. జూన్ 3వ వారంలో కేసులు పతాక స్థాయిలో ఉంటాయని తెలిపింది. నివేదిక అంచనాలు పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నాయి. దీంతో నరేంద్ర మోడీ ప్రభుత్వం లాక్డౌన్ పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది సస్పెన్స్ గా మారింది. ఇండియాలో లాక్డౌన్ ఎత్తివేతపై బోస్టన్ గ్రూప్ నివేదిక సంచలనం సృష్టిస్తూ ఉంటే, మరోవైపు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు రీసెర్చ్ కూడా ఆసక్తి కలిగిస్తోంది. కరోనాతో పాటు నివేదికలు కూడా అలజడి రేపుతున్న తరుణంలో ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉండబోతోందన్నది మరింత ఉత్కంఠ కలిగిస్తోంది. మోడీ సర్కారు లాక్డౌన్ పొడిగిస్తుందా, లేక ఏప్రిల్ 14 వరకే అంటుందా అని కార్పొరేట్ వ్యవస్థలు, సామాన్య ప్రజలు కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు. మరి ప్రభుత్వ నిర్ణయం ఏంటి? ప్రఖ్యాత యూనివర్సిటీ కేంబ్రిడ్జ్ కూడా ఇండియాలో లాక్డౌన్పై నివేదిక సమర్పించింది. యూనివర్సిటీ రీసెర్చర్లైన ఆర్ అధికారి, రాకేష్ సింగ్లు సంయుక్తంగా ఇండియాలో లాక్డౌన్ గురించి స్టడీ చేశారు. వాళ్ళిద్దరూ అప్లైడ్ మ్యాథమెటిక్స్ అండ్ థియరిటికల్ ఫిజిక్స్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్లు. లాక్డౌన్కు ముందు, ఆ తర్వాత కేసుల సంఖ్యలో పెరుగుదల, క్వారంటైన్ల సంఖ్యను కూడా పరిగణనలోకి తీసుకుని తమకున్న గణిత శాస్త్ర పరిజ్ఞానంతో లెక్కలు కట్టామని వాళ్లు చెప్పారు. ఆ లెక్కల ప్రకారం చూస్తే వైరస్ నియంత్రణకు 4 రకాల ప్రోటోకాల్స్ గుర్తించామని చెప్పారు. కేంబ్రిడ్జ్ మొదటి సినారియోను ఒకసారి చూద్దాం. భారత ప్రభుత్వం విధించిన 21 రోజుల లాక్డౌన్ ద్వారా వైరస్ వ్యాప్తి రేటు చాలా వరకు తగ్గిందంటున్నారు ప్రొఫెసర్లు. కానీ కరోనా పునరుజ్జీవనాన్ని మాత్రం ఈ గడువు నివారించలేదట. అంటే లాక్డౌన్ ఎత్తివేత తర్వాత వైరస్ తిరిగి పుంజుకునే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయన్నది పరిశోధకుల మాట. ఇక రెండో సినారియోకి వస్తే 49 రోజుల లాక్డౌన్ను 2 దఫాలుగా అమలు చేయాలి. రాజేష్ సింగ్ అధికారి రీసెర్చ్లో 3 అంశంగా 67 రోజుల నిషేధాన్ని చెప్పారు. దాన్ని 3 దఫాలుగా, అంటే 21 రోజుల తర్వాత 5 రోజులు గ్యాప్ ఇచ్చి 28 రోజులు, ఆ తర్వాత మరో 5 రోజులు విరామం ఇచ్చి చివరగా 18 రోజులు లాక్డౌన్ కొనసాగించడం అన్నమాట. అలా చేస్తే ఇన్ఫెక్షన్ల రేటు గణనీయంగా తగ్గిపోతుంది. స్పష్టమైన కాంటాక్ట్స్ను ట్రేస్ చేయగలిగితే వైరస్ తిరిగి పుంజుకోనీయకుండా చేయొచ్చు. కానీ ఈ 3 పద్ధతుల కంటే బిగిన 49 రోజుల లాక్డౌన్ కొనసాగింపే సమస్యకు నిజమైన పరిష్కారం అవుతుందని రీసెర్చర్లు అంటున్నారు. 3 వారాలకు, అంటే 21 రోజులకే లాక్డౌన్ ఎత్తివేసే కంటే దాన్ని మరో 4 వారాలు, అంటే మొత్తం 49 రోజులకు పొడిగిస్తే వైరస్ వ్యాప్తితో పాటు మరణాల రేటు కూడా తగ్గిపోతుంది.
మొత్తానికి అటు బోస్టన్ నివేదిక, ఇటు కేంబ్రిడ్జ్ ప్రొఫెసర్ల నివేదికలు అటు ఇటుగా దాదాపుగా ఒకేలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం లాక్డౌన్పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తిగా మారింది. అయితే బీసీజీ నివేదికపై కొన్ని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ నివేదిక తాము ఇవ్వలేదని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ప్రతినిధులు చెప్పారని కొన్ని పత్రికల్లో వచ్చింది. బీసీజీ నివేదిక ఇచ్చిందో లేదో కానీ అందులో అంశాలు మాత్రం ఆసక్తికరంగా ఉన్నాయి. చూడాలి లాక్డౌన్పై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో. ఒకవైపు కరోనా టెన్షన్, మరోవైపు లాక్డౌన్ పరేషాన్. పురుగు చావాలి, మనం బయటపడాలి, సమాజం మొత్తం తిరిగి రీసెట్ అవ్వాలి. ఇప్పుడు ఇదే ప్రభుత్వాలను మేధోమథనం చేయిస్తోంది. పెరుగుతున్న కరోనా పేషెంట్లు, క్వారంటైన్లో వేలాది మంది, ఆసుపత్రుల సామర్థ్యం, సకల సన్నద్ధత, ఇలా అన్ని రకాలుగా ఆలోచించి పొడిగింప అన్లాక్ అన్నది తేల్చే పనిలో ఉన్నారు పాలకులు. చూడాలి కేసీఆర్తో పాటు కొందరు రాష్ట్రాల సీఎంలు కోరుతున్నట్టు లాక్డౌన్ను పొడిగిస్తారో, ఏప్రిల్ 14 వరకే చాలంటారో. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. నమస్తే.